అమరావతి పునర్నిర్మాణ పనులకు మరికొద్ది గంటల్లో ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేరున్నారు. రాజధాని అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల పనులతో పాటు ఏపీలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేరున్నారు. ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ కార్యక్రమాలను చేపడుతున్న ఏపీ సర్కార్ ఏర్పాట్లలో తగ్గేదేలే అంటూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇవాళ మధ్యాహ్నం 3:25 కార్యక్రమం ప్రారంభం కానుంది. పునః ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మంది హాజరయ్యేలా ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఇవాళ సాయంత్రం జరగబోయే రాజధాని పునః ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రధాని మోదీ ఏ సమయానికి అక్కడికి వస్తారు? వచ్చిన తర్వాత షెడ్యూల్ అన్నది ఏ విధంగా ఉంది? హరీష, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కొద్ది గంటల్లోనే ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. కరెక్ట్ గా 3:25 సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ మనకి కనుచూపు మేరే సభా ప్రాంగణం కనిపిస్తుంది. సభా ప్రాంగణం బయట ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఏదైతే ఐరన్ తో చేసిన సింహం, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒకటి సింహం సింబల్ ఒకటి ఇక్కడ సింహం కనిపిస్తుంది. తర్వాత నరేంద్ర మోడీ, అదేవిధంగా గౌతమ బుద్ధుడు, అదేవిధంగా అమరావతికి చెందిన ఏదైతే ఇక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి నగర నిర్మాత అని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్లతో ఇక్కడ ఏదైతే ఒక ఐరన్ తో చేసిన ఒకటి ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా తయారు చేశారు, చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అయితే సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లు కూడా మొత్తం పూర్తయ్యాయి. ఏదైతే 5 లక్షల మంది ప్రజానీకం వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 11 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజానీకం బయలుదేరుతున్నారు. ఎందుకంటే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రజానీకం అంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే 2:55 గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి ప్రత్యేక వాయుసేన హెలికాప్టర్ల ద్వారా సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నరు, అదేవిధంగా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలకబోతున్నారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా కాబోతున్నారు. అక్కడి నుంచి ఏదైతే హెలిప్యాడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే సభా ప్రాంగణం ఉంటుంది. ఈ దారిలో కొంతమంది ప్రజానీకం ఆయనకి స్వాగతం పలుకుతారు. కారులో నుంచే వారికి భద్రత రీత్యా కారులో నుంచి అభివాదం ప్రధానమంత్రి చేయబోతున్నారు. సభా ప్రాంగణానికి చేరిన తర్వాత టీటీడీ వేద పండితులతో ఆయనకి ఆశీర్వచనాలు ఇవ్వబోతుంది. ఆ తర్వాత ఆయన ఏదైతే ఒక అమరావతికి సంబంధించిన ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా తిలకించబోతున్నారు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 49,000 కోట్లతో వివిధ శంకుస్థాపన కార్యక్రమాలని ఆయన ఇక్కడ ప్రారంభించబోతున్నారు. శంకుస్థాపన కార్యక్రమాలని ఆయన చేయబోతున్నారు. మొత్తం కూడా ఇక్కడ రాజధాని ప్రాంతంలో 49,000 కోట్లు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా 58,000 కోట్ల పనులను, అభివృద్ధి కార్యక్రమాల పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధానమంత్రి చేయబోతున్నారు. తర్వాత 40 నిమిషాల పాటు ఆయన ప్రసంగం ఉంటుంది. ఖచ్చితంగా 4:45 ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి బయలుదేరి గన్నవరం వెళ్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గన్నవరంలో ఆయనకి వీడ్కోలు పలుకుతారు. సాయంత్రం 5 తర్వాత 5:15 ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ విధంగా ప్రధానమంత్రి షెడ్యూల్ అయితే ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఏదైతే ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ప్రస్తుతానికి ఇక్కడ వాతావరణం కూడా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఎవరైతే ఎండన పడి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హెల్త్ క్యాంప్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆహారం, మజ్జిగ అన్ని కూడా ఎక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా కూటమి నేతలంతా కూడా చాలా ఉత్సాహంగా మనకి కనిపిస్తున్నారు. అంతా కోలాహలం, ఎందుకంటే సభా ప్రాంగణం వద్ద కోలాహలం అయితే ఇప్పటికే మనకి కనిపిస్తుంది. భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఎవరిని కూడా ఏదైతే అపరిచితులు కావచ్చు ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. నో ఫ్లయింగ్ జోన్ గా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా నో ఫ్లయింగ్ జోన్ గా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధాని వస్తున్న నేపథ్యంలో పోలీసు బలగాలు 15 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని తమ అధీనంలో తీసుకున్నారు. ఇప్పటికే ఎస్పీజీ బలగాలు
అయితే ఈ ప్రధాని వచ్చే ప్రాంతాల మొత్తం కూడా తమ అధీనంలో తీసుకొని ఎవరిని కూడా పర్మిషన్ లేకుండా రానివ్వట్లేదు. హై సెక్యూరిటీ జోన్ గా ఉంది. అయితే ఏదైతే కొంతమంది ప్రజానీకం ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. చూసాం, మనం ఒక మార్గం చూస్తున్నాం. ఇక్కడ కోలాహలం ఏ విధంగా ఉందో మనకి కనిపిస్తుంది. జెండాలతో, జాతీయ జెండాలతో మొత్తం కూడా అక్కడంతా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. కొంచెం అందంగా తీర్చిదిద్దారు. మొత్తం సభ లైటింగ్ కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ జోన్ లో కూడా ఎవరైతే అనర్హులు, ఎవరైతే పర్మిషన్ ఉందో, పాసులు ఉన్నాయో వారినే హై సెక్యూరిటీ జోన్ లోకి అలౌ చేస్తున్నారు. ప్రజానీకం ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజానీకం వస్తున్నారు. ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు అప్పుడే తమ విధుల్లోకి ఉదయాన్నే చేరుకున్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి పలుసార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంత్రి నారాయణ అయితే ఉదయాన్నే మరలా ఇంకోసారి ఇక్కడికి వచ్చి ఆయన సభా ప్రాంగణం దగ్గర అన్ని కూడా ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఏదైనా ట్రాఫిక్ గురించి చెప్పాలంటే దాదాపు 11 ప్రాంతాల నుంచి కూడా అమరావతి రాజధానిలో మీటింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఈ రోజు వెస్ట్ బైపాస్ లో భాగంగా కృష్ణానదిపై బ్రిడ్జి మీద నుంచి కూడా ఈ రోజు ట్రాఫిక్ ని వదిలే అవకాశం ఉంది. ఏ పరిస్థితులైనా కూడా ఇంత చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రభుత్వం అన్ని విధాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసింది. ప్రధానమంత్రి మాత్రం 3 గంటల 25 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు.